చేశారు. చంద్రగిరి ఎమ్మెల్యే పులివర్తి నాని భార్య సుధారెడ్డి చాటుమాటు రాజకీయాలు మానుకోమని హెచ్చరించారు. సోషల్ మీడియా వేదికగా నిరాధార ఆరోపణలు చేస్తున్నామంటూ మండిపడ్డారు. ఆధారాలు ఉంటే ముఖాముఖికి రావాలని సవాల్ చేశారు. నిరాధార ఆరోపణలతో మహిళలను కించపరిచే విధంగా సోషల్ మీడియాలో అసత్య ప్రచారం చేస్తున్నారంటూ ఆరోపించారు. ఓటమితో విచక్షణ కోల్పోయిన చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి మితిమీరిన ఆరోపణలు చేస్తున్నారని విమర్శించారు. వ్యక్తిగత దూషణలు, అబద్ధపు ఆరోపణల ద్వారా రాజకీయ లబ్ధి పొందాలని చూస్తున్నారన్నారు. 50 లక్షల లంచం తీసుకున్నారని, ఆధారాలు ఉంటే బయట పెట్టాలని బహిరంగంగా సవాల్ విసిరారు. వైసీపీ హయాంలో చెవిరెడ్డి అవినీతి అక్రమాలకు పాల్పడ్డారని, అందుకే జైలుకు వెళ్లారన్నారు. చెవిరెడ్డి గత 5 ఏళ్లుగా మఠం భూములను దోచుకున్నారని విమర్శించారు. ఎమ్మెల్యే నానిని ఎదుర్కొనే ధైర్యం లేక మహిళపై ఆరోపణలు చేయడం సిగ్గుచేటన్నారు. రేపటి నుంచి చెవిరెడ్డి అవినీతిపై పోరాటం ప్రారంభిస్తానని పేర్కొన్నారు. చంద్రగిరిలో 30 ఏళ్లుగా గెలవకపోయినా పార్టీ కార్యకర్తలు నిబద్ధతతో పనిచేశారని ప్రశంసించారు. తీసుకున్నానని అభియోగం చేశారు. అది మీ అఫీషియల్ పేజ్లో పెట్టుకున్నారు. పేపర్ రాతలు నేను పట్టించుకోను. సాక్షి రాతలు, తల రాతలు మార్చేటట్టుంటే మీ 2 చోట్ల ఓడిపోయి ఇంట్లో కూర్చోరు. మీ తలరాతలు మారి 11 మంది ఉండే చోట ఉంటారు. 164 మంది ఉన్న చోట ఓడిపోయి ఇంట్లో కూర్చోరు. సాక్షి రాతలే తలరాతలు మార్చేటట్టుంటే ఈ చంద్రగిరిలో మాకు 44,000 ఓట్లు వేయరు. మీ సాక్షి రాతలే తలరాతలు మార్చేటట్టుంటే జిల్లాలో ఏ వైసీపీ నాయకుడు వాడుకోనంతగా మీ ఇంటి పేపర్ లాగా మీరు వాడుకున్నారు. అంత మీ రాతలకి దమ్ముని ఉంటే మాకు ఓట్లు వేయరు. కాబట్టి అవి వేస్ట్. నేను అవి వేస్ట్ కూడా మాట్లాడటం. ఎందుకంటే ఇక చాలా మంది పత్రికా సోదరులు ఇంక్లూడింగ్ సాక్షి నేను మీ పైన కేసులు పెట్టా వృధా. ఎందుకంటే వాళ్ళు బాగానే ఉంటారు. పాత్రికేయులు పోలీసుల చుట్టూ తిరిగారు లాస్ట్ టైం. ఇప్పుడు కూడా నా సవాల్ ఒకటే, నీ అఫీషియల్ పేజ్లో వైఎస్ఆర్సీపీ పేజ్లో నువ్వు నాకు పోస్టర్ వేసి పెట్టావు. నాని గారి ఫేసు, నా పేరు స్పష్టంగా రాసి. ఆ మాటకు వస్తే సాక్షి పేపర్లో కూడా నేను ప్రజాప్రతినిధి అని రాసుకున్నావు. ఎవరు తెలియదు ప్రజాప్రతినిధి. మరుసటి రోజు ఎమ్మెల్యే భార్య అని రాసినావు. ఏ ఎమ్మెల్యే భార్య, ఏ ఎమ్మెల్యే సతీమణి నువ్వు స్పష్టంగా రాయి. అప్పుడు నేను నీ పేపర్ పైన కేసేసే చూసుకోండి. స్పష్టంగా నువ్వు నా పేరు పెట్టి రాయి. నీ స్థానం కంటిన్యూ చేయాలంటే ఎమ్మెల్యే భార్య 50 లక్షలు అడిగారని స్పష్టంగా నువ్వు రుజువులతో నీ అఫీషియల్ పేజ్లో పెట్టుకున్నావు. అన్ని గ్రూప్స్లో నువ్వు సర్క్యులేట్ చేసావు. అందుకు మాత్రమే ఇక్కడికి రమ్మని చెప్పాను. నేను వచ్చి రుజువులు ఇస్తే నేను నీకు సమాధానం చెప్తా. వెనక్కి కూర్చొని ఇది రాసుకుంటే వృధా. ఏపీ అసెంబ్లీ సమావేశం